ఇక మోంతా తుఫాన్ ప్రభావంతో విశాఖలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు సముద్ర తీరంలో పలు ప్రాంతాలు కోతకు గురయ్యాయి. తుఫాన్ ప్రభావంతో సముద్రం ముందుకు రావడమే కాకుండా అలలు కూడా భారీగా ఎగిసిపడుతున్నాయి. ఈ రోజు కూడా సందర్శకులు ఎవరు బీచ్కు రావద్దని అధికారులు చెబుతున్నారు. మరిన్ని వివరాలు విశాఖ బీచ్ నుంచి మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. తీవ్ర తుఫాను తీరం దాటినప్పుడు కూడా దాని ప్రభావం మరో 24 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మనం చూడవచ్చు, ఒకసారి సముద్రపు అలలు కూడా భారీగా ఎగసిపడే పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కంటే చాలా ఎక్కువగా సముద్రం కూడా ముందుకి వచ్చే పరిస్థితి చూడవచ్చు. మొత్తం అలలు భారీ ఎత్తున ఎగసిపడుతున్నాయి. ఇవి రాకాశ అలలు అంటారు. ఈ అలలకి ఎవరన్నా మొత్తం దిగినా సరే కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్లే బీచ్లోకి ఎవరు కూడా జనాలు రాకుండా కూడా అధికారులు గత 2 రోజుల నుంచి కూడా చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు కూడా ఇంకా తీవ్రత తగ్గలేదు. చూసేందుకు కూడా మొత్తం తిలకించేందుకు కూడా చాలామంది వస్తున్నప్పుడు కూడా పోలీసులు కూడా ఆంక్షలు విధించారు. చూడవచ్చు ఎంత భారీగా దాదాపు ఈదురుగాలు కూడా తీరం దాటే సమయంలో దాదాపు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఉన్నప్పుడు కూడా ప్రస్తుతం 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం సముద్రం అంతా అల్లకొల్లలా మారింది. ఈ సముద్రం కారణంగా కోత కూడా గురైంది. మనం చూడవచ్చు, సముద్రం కోత అంటే సముద్రం ముందుకు వచ్చేసి ఏ విధంగా సముద్రాన్ని కోసేస్తుందో చూడవచ్చు. మొత్తం ఈ విధంగా ఒక విధంగా మొత్తం కూడా ముందుకు వచ్చి సముద్రం వచ్చి రాత్రంతా కూడా అదేవిధంగా మొత్తం ఈ సముద్రం కోతకి గురైంది. ఇంతవరకు కూడా ఎవరు వచ్చే పరిస్థితి ఉండదు. గతంలో సముద్రం చాలా వెనక్కి ఉండే పరిస్థితి. కానీ ఈ తీవ్ర తుఫాన్ కారణంగా సముద్రం అయితే మొత్తం ఈ విధంగా కోతకి గురవడంతో మొత్తం అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. మొత్తం ఇక్కడ నుంచి ఆర్కే బీచ్ నుంచి మొత్తం కూడా అటు భీమిలి బీచ్ వరకు కూడా సముద్రం అల్లకొల్లంగా మారిపోయింది. ఈ విధంగా చాలా ప్రాంతాల్లో కూడా ఈ విధంగా కోతకి గురైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సముద్రం కోతకి గతంలో గురవడం జరిగేది. ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గతంలో ఈ కోత ఇబ్బంది లేకుండా కూడా చర్యలు తీసుకున్నప్పుడు కూడా ప్రస్తుతం ఈ కోతకి మళ్ళీ ఈ తుఫాను కారణంగా కోతకి గురవడం జరిగింది. ఒకసారి మనం చూడవచ్చు ఏ విధంగా ఎంత లోతుగా ఎంత ఎత్తుగా కోతకు గురైందో చూడవచ్చు. మొత్తం మనిషి సగానికి వచ్చేంత స్థాయిలో మొత్తం కోత గురైంది. దీని కారణంగా కూడా ఎవరిని కూడా రానిచ్చే పరిస్థితి కనిపించట్లేదు. మొత్తానికి ఒక విధంగా సముద్రం ఈ గాలుల తీవ్రతతో మొత్తం భారీగా అలలు ఎగసిపడే పరిస్థితి కనిపిస్తుంది. సముద్రం కూడా ముందుకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మనం ఉన్నప్పుడు కూడా సముద్రం ఏ విధంగా అలలు ఎగసిపడుతున్నాయో చూడవచ్చు. ఒక్కసారి సముద్రం ఏ విధంగా ముందుకు వస్తుందో మనం చూడవచ్చు. ఒక్కసారి ఇక్కడ మనం నుంచున్న సముద్రం చాలా దూరం ఉన్నప్పుడు కూడా అలలు తాకిడికి ఏ విధంగా మన దగ్గరికి ముందుకి ఏ విధంగా వస్తుందో ఒక్కసారి చూడవచ్చు. ఈ విధంగా సముద్రం ముందుకు రావడంతో అందరూ కూడా అది సముద్రం ఏ విధంగా ఇంతవరకు కూడా అంటే కోత ఎక్కడ గురైందో ఇంతవరకు కూడా వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పోలీసులు అయితే అప్రమత్తమయ్యారు, అధికారులు అప్రమత్తమయ్యారు. ఎవరిని కూడా బీచ్లోకి ఇంకా ఇవాళ కూడా ఎవరిని రానివ్వట్లేదు. మరో 24 గంటల పాటు దీని ప్రభావం ఉండే అవకాశం ఉండడంతో మొత్తం అధికారులు అప్రమత్తమయ్యారు. సముద్రం అల్లకొల్లంగా మారుతుంది. మరో 24 గంటల పాటు ఇదే విధంగా ఉంటుంది. కాబట్టి చాలా రఫ్గా ఉంది సముద్రం. దానివల్ల ఎవరో కూడా రావద్దని కూడా అధికారులు విజ్ఞప్తి చేసే పరిస్థితి వస్తుంది. కెమెరా పర్సన్ సుధాకర్తో వాసు, ప్రైమ్ 9 విశాఖ.